హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ పరిచయమైనటువంటి రామిరెడ్డి మానస సరోవరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆదేశాలకు అనుగుణంగా గత సంవత్సరంన్నర కాలంగా మన పిఎంసిలో రోజుకు ఒక మంచి మాట అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసుకున్నాం. మరి ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చి ఆగిపోవటం జరిగింది. చాలామంది ఈ మధ్య నేను క్లాసులకి ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ మంచి మాట చాలా అద్భుతంగా ఉంది, దాన్ని మరలా కంటిన్యూ చేయండి అని చెప్పని అడగటం. దానికి పిఎంసి వారిని అడిగినప్పుడు వారు కూడా సదభిప్రాయంతో దీన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి మరలా కంటిన్యూ చేద్దాం అంటూ. సో అందుకు అనుగుణంగా ఈ రోజు నుంచి మరలా ఆ మంచి మాటను కంటిన్యూ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి, దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించినటువంటి యువకుడు సహాయం చేయటానికి వచ్చి, తాత ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. బాబు, నా 5 రూపాయల నాణ్యం ఇక్కడ పడిపోయిందయ్యా, ఎంత వెతికినా దొరకటంలా అన్నాడు. కొద్దిసేపు ఆ యువకుడు కూడా వెతికాడు, కానీ అసలు కనిపించలా. తాత అసలు ఎక్కడ పడింది అని మళ్ళీ అడిగాడు. దూరంగా చేయి చూపిస్తూ, అదిగో అక్కడ పడిపోయిందయా అన్నాడు. మరి అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా అన్నాడు ఆ యువకుడు. అక్కడంతా చీకటయ్యా, ఇక్కడైతే వీధి దీపం వెలుగు ఉంది కదా, అందుకే ఇక్కడ వెతుకుతున్నా అన్నాడు వృద్ధుడు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉండవచ్చు, కానీ చాలామందికి ఏదో ఒక సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్నటువంటి సంతోషాలను మరెక్కడో వెతుకుతుంటారు. మనిషి ఆశాజీవి. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కనటం సహజం. కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కొక్కసారి ఫలితం చాలా వ్యతిరేకంగానే వస్తుంది. ఇతరులు స్వయంకృతమని నిందిస్తుంటారు. తల్లిదండ్రులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఆందోళన, మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనిషి తీవ్ర నిరాశకు లోనవుతూ ఉంటాడు. తమ బాధ్యత మరిచిపోయి పెడదారులు పడుతుంటాడు. తాము పోగొట్టుకున్నటువంటి లోటు తోటివారికి తెలియకుండా ధైర్యం వహించి ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి శాంతిని పొందేవారు ధీరులని భర్తృహరి సుభాషితం చెబుతుంది. ఏది కోల్పోతారో అది పొందలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యామ్నాయాన్ని సాధించవచ్చు కూడా. మనం పోగొట్టుకున్నటువంటి శాంతి ఇతరులకు శాపం కాకూడదు. పోగొట్టుకున్న చోటే ఆనందం తిరిగి ఆవిర్భవించేలా ప్రయత్నం కొనసాగించాలి. కురుక్షేత్ర సంగ్రామం 2 కుటుంబాల మధ్య రాజ్యం కోసం జరిగింది కదా. హస్తినాపురం రాజధానిగా రాజ్యాన్ని కురువంశీయులు పాలించారు. అది కురు రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అన్ని విధాల అర్హుడైనటువంటి పాండురాజు చక్రవర్తి అయ్యాడు. దిగ్విజయంగా రాజ్యాన్ని సుసంపన్నం గావించాడు. శాపవశాత్తు రాజ్యాన్ని వదిలి ఆశ్రమవాసం చేయటంతో ధృతరాష్ట్రుణ్ణి రాజును చేశారు. అహంకారంతో దుర్యోధనుడు, పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బాగా గట్టిగా బిగబట్టేశాడు. అర్జునుడు రాజసూయ యాగం నిర్వహణ కోసం, తన ధనం కోసం మాత్రమే ఇతరుల రాజు మీద దండయాత్ర చేశాడు. అయితే ఎవరి రాజ్యాన్ని ఆక్రమించాలి, కానీ తమ రాజ్యాన్ని కౌరవులు మాయాజోదంలో గెలిచారు కదా. గడువు తీరిన వెంటనే పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని కోరారు. అహంకారంతో అంగీకరించిన కారణంగా కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. తాము వంచనకు గురై పోగొట్టుకున్నటువంటి కురురాజ్యం కోసం, దానికోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు. కాబట్టి ఎక్కడ ఏది తాము కోల్పోయామో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చారు కూడా. అప్పుడు తాము అవమానం పొందిన చోటే సత్కారం కూడా పొందారు. శస్త్రంలో ఆకులు రాలినప్పుడు చెట్టు మోడులా మారిపోతుంది. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపజేస్తుంది. ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తన మోడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది. మరి జీవిత గమనం కూడా పాతను పోగొట్టుకుంటూ కొత్తని సంతరించుకుంటూ సాగుతుంది. కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నామో
అక్కడే వెతకాలి. జారిన ఆనందాన్ని తిరిగి ఒడిసిపట్టి జీవనం గడపటమే సమగ్రమైనటువంటి జీవితం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరు.